గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. గీతాంజలి కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా విచ్చేసిన మన ముగ్గురు సరస్వతి పుత్రులకు స్వాగతం, సుస్వాగతం. రారా చిన్నన్న, రారా చిన్నన్న, రారోరి చిన్నవాడ, రారా ముద్దులాడ, రారోరి బాలకృష్ణ, రారా ఓ కృష్ణ, రారా రారా చిన్నన్న, రారోరి చిన్నవాడ, రారా ముద్దులాడ, రారోరి బాలకృష్ణ, రారా చిన్నన్న, రారోరి చిన్నవాడ, రారా ముద్దులాడ, రారోరి బాలకృష్ణ, రారా కృష్ణ, రారా. ఈరోజు గీతాంజలి కార్యక్రమంలో మీ ముందుకు రాబోతున్న రౌండ్ అన్నమయ్య కీర్తనల రౌండ్. మన చిన్నారి గాయని గాయకులు ఎంతో మంచి అన్నమయ్య కీర్తనలు పాడి వినిపించబోతున్నారు. మన ముందుకు వస్తున్న మొట్టమొదటి కంటెస్టెంట్ శ్రీలత. శ్రీలత, ఏ కీర్తన పాడబోతున్నాం? నేను సకలం హే సఖి అనే కీర్తన పాడబోతున్నాను. రాగం సింధు భైరవి. పాడిన వారు శ్రీరంగం గోపాలరత్నం గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. सकलं हे सखि जानामि तत् प्रकटविलासं परमं दधते. सकलं हे सखि जानामि तत् प्रकटविलासं परमं दधते. सकलं चारुकपोलस्थल कराञ्चित विचारं हे सखि जानामि. चारुकपोलस्थल कराञ्चित विचारं हे सखि जानामि. नारायण महिनायक शयनं श्रीरमणं तव चित्ते दधते. नारायण महिनायक शयनं श्रीरमणं तव चित्ते दधते. सकलं हे सखि जानामि तत् प्रकटविलासं परमं दधते. सकलं हे सखि. घनकुचशैलाग्रस्थित विभूमणि जननं हे सखि जानामि. घनकुचशैलाग्रस्थित विभूमणि जननं हे सखि जानामि. कनदुरता वेङ्कटगिरिपते
మంచి కీర్తనతో ఇవాళ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశావు. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. రాధాకృష్ణన్ గారు. శ్రీలత చక్కగా పాడావు. థ్యాంక్ యూ. మంచి కంపోజిషన్ ఇది. అండ్ చాలా బాగా పాడావు. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలా, ఇంకా స్వీట్గా పాడడానికి ఇంకా ట్రై చేయి. అంతకంటే ముందు కంఫర్ట్ శృతి ఎంచుకోవడం అనే విషయంలో కొంచెం దృష్టి పెట్టు బాగా. అంటే ఏ శృతిలో పాడితే నీకు కన్వీనియంట్గా ఉంటుంది అండ్ స్వీట్గా మనం పాడగలుగుతాము అనే విషయంలో కొంచెం బాగా పాడుకొని ప్రాక్టీస్ చేసి డిఫరెంట్ స్కేల్స్లో చూసుకుంటే తెలుస్తుంది కదా. చూడు, ఆల్ ది బెస్ట్. చాలా బాగా పాడారు. సురేష్ గారు. ఎస్ రాజేశ్వరరావు గారి కవళికలు ఎక్కువ కనిపిస్తుంది దీంట్లో. ఏమని పాడేదను, ఏమిటో ఈ మాయ, అంటే ఆ ప్రయోగం, అంటే సింధు భైరవి ప్రయోగం, ఇళయరాజా సింధు భైరవి ప్రయోగం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంటే ఇంకోళ్ళు ఎవరు టచ్ చేయని విధంగా ఉంటుంది. బట్ ఈ పాట వినంగానే రాజేశ్వరరావు గారి కంపోజింగ్ పద్ధతి దీంట్లో కనపడుతుంది. అలాగే భక్తి భావం, పీలు కానీ సింధు భైరవి కానీ మంచి ఇది చాలా చక్కగా పాడావు. అంటే దానికి ఎంత కావాలో పర్ఫెక్ట్గా వేసిన సంగతులు కానీ యాక్యురేట్గా ఉన్నాయి. సంగతులు ఏది అన్నెసరీ సంగతులు అటువంటివి లేకుండా పర్ఫెక్ట్గా ఉంది. బాగా ప్రాక్టీస్ చేసామమ్మా, బాగుంది, ఎక్సలెంట్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. అశోక్ తేజ గారు. కొందరు పాడుతుంటే కేవలం గొంతు మాత్రమే పాడుతూ ఉంటుంది, కానీ నువ్వు పాడుతుంటే నీ కనురెప్పలు, కనుబొమ్మలు, నీ పెదాలు, టోటల్గా నీ 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 మోము, నీ ముఖం అంతా తాదాత్మ్యం చెంది పాటే నువ్వే పాటే పాడినట్టుగా ఉంది నాకు. చాలా బాగా పాడడం ఒక ఎత్తు, కానీ పాడుతున్నప్పుడు కొంతమందిని చూస్తే భయం వేస్తుంది. కళ్ళు మూసుకుంటే తప్ప, అంటే నేను మన పిల్లలు అంటలేను, నేను కొన్ని దగ్గర చెప్తున్నాను. కళ్ళు మూసుకుని వింటేనే చాలా అద్భుతంగా ఉంటుంది, కానీ చూస్తూ వింటూ కూడా పులకరించిపోయేటువంటి ఆ స్టైల్ నీకు సహజంగా వచ్చింది. ఆ సహజమైన వచ్చినటువంటి ఆ స్టైల్ని అట్లాగే కొనసాగించు. చాలా బాగుంది. పోతే నీ చిరునవ్వు కూడా బాగుంటుంది పాడబడినప్పుడు. గుడ్, చాలా బాగుంది. సార్, శ్రీలతకి ఎన్ని మార్కులు అందించబోతున్నారు? 8 మార్క్స్. సురేష్ గారు. 9 మార్క్స్. అశోక్ తేజ గారు. 9 మార్క్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గీతాంజలి కార్యక్రమంలో మన ముందుకు రాబోతున్న తర్వాత కంటెస్టెంట్ లక్ష్మీ భావజ. భావజ, ఏ కీర్తన పాడబోతున్నావు? నేను అభేరి రాగంలో నేదునూరి కృష్ణమూర్తి గారు స్వరపరిచిన పలుకు తేనెల తల్లి అనే కీర్తన పాడబోతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. పలుకుతే నెల తల్లి పవళించెను, పలుకుతే నెల తల్లి పవళించెను, కదికి తన మూల విభుని కలసినది గానా, పలుకుతే నెల తల్లి పవళించెను, కడికి తన మూల విభుని కలసినది గానా, పలుకుతే నెల తల్లి పవళించెను.
చెదర పగలైన రాక చెలి పవళించెను నిగలిగలి మోముపై నెరులు గెలకూద చెదర పగలైన రాక చెలి పవళించెను తెగని పరిణతులతో తెలవారిన దాకా తెగని పరిణతులతో తెలవారిన దాకా జగదేకపతి మనసు జట్టిలోనే గానా పలుకుతే నెలతల్లి పవరించెను కలికి తన మూల విభుని కలసినది గానా పలుకుతే నెలతల్లి పవరించెను మురిపింపు నటనతో ముత్యాల మలగుపై పరవశంబున తరుణి పవలించెను మురిపింపు నటనతో ముత్యాల మలగుపై పరవశంబున తరుణి పవలించెను తిరువేంకటాచల జిపుని కౌగిట గలసి తిరువేంకటాచల జిపుని కౌగిట గలసి అరవిరైను చెమట అంటినది గానా పలుకుతే నెలతల్లి పవళించెను కలికి తన మూల విభుని కలసినది గానా పలుకుతే నెలతల్లి పవళించెను భావజ ఊంజల్ సేవ జరిగేటప్పుడు ఎక్కువగా ఈ కీర్తన పాడుతూ ఉంటాం. అవును. చాలా మంచి కీర్తన అందించావు. థ్యాంక్ యూ. మన జడ్జెస్ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. రాధాకృష్ణన్ గారు. బహుశా ఈ పాట చాలా మంచి కీర్తనే, కాకపోతే నువ్వు ఎంచుకున్న శృతి ఏదైతే ఉందో అది కొంచెం నీకు ఎక్కువైనట్టుగా నాకు అనిపిస్తుంది. అందువల్ల నీకు పై స్థాయిలోకి వెళ్ళినప్పుడు చాలా చోట్ల వాయిస్ బ్రేక్ అవుతుంది, అంటే నీకు కంఫర్టబుల్గా లేదు ఈ శృతి. నువ్వు డెఫినెట్గా చాలా మంచిగా పాడతావు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ కొంచెం బాగా ప్రాక్టీస్ చేసింటే, అదర్వైజ్ కంఫర్ట్గా ఉన్నటువంటి శృతి ఎంచుకుని ఉంటే బాగుండేదని నా ఫీలింగ్. అంటే కొంచెం లాగీగా అట్లా అనిపించింది. ఆ ఫీలింగ్ అనేది పోగొట్టాల, ఎక్స్ప్రెషన్ అనే దాన్ని బాగా డెవలప్ చేసుకొని, అంటే ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా చేసింటే కనుక ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదేమో అని నా ఫీలింగ్. బట్ వన్ థింగ్ అంటే శృతి కొంచెం ఎక్కువగా తీసుకున్నందుకు మరి ఏంటో మొత్తానికి వాయిస్ అయితే బ్రేక్ అవుతూ వస్తుంది. అలాంటి పరిస్థితి మళ్ళీ ఒకసారి రాకుండా చూసుకో, బాగా ప్రాక్టీస్ చేయి, సరైన శృతిలో తీసుకో, బాగా మంచి పాట ఎంచుకోవడానికి ట్రై చేయి, నీ వంతుగా నీవు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సురేష్ గారు. అని చెప్పిన జాగ్రత్తలు విన్నావు కదమ్మా. జనరల్గానే కర్ణాటక సంగీతం పాడేటప్పుడు కొన్ని చోట్ల బ్రేక్స్ వచ్చినట్టుగా పాడటం అదొక వస్తున్నాయి. ఎందుకంటే మీకు కూడా చేంజ్ ఆఫ్ ఏజ్ దృష్టిలో ఉంటుంది. తర్వాత ఇదేమో కొంచెం రేంజ్ ఉన్న పాట కాబట్టి ఇది బాగుంది. అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నువ్వు షా పలికేటప్పుడు ఒకటి, తర్వాత షా సా నీకు ఆల్రెడీ చెప్పాను 1-2 సార్లు. చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే అన్నమాచార్య కీర్తనలు పాడేటప్పుడు, సినిమా పాటలకు అయితే పర్లేదు, ఇది పాడడం చెల్లుతుంది. ఇది భాష మీద ఇంకొంచెం కమాండ్ తీసుకోవాలి నువ్వు, అది కొంచెం చాలా ఇంపార్టెంట్. పాడే విధానం అన్నీ బాగుంది.
బాగా పాడా. ఇక్కడ ఈ సందర్భంలో మనకి అంటే ఈ అన్నమాచార్య కీర్తనలో ఎలా ఉంటుందంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ వాళ్ళ పద్ధతిలో చేస్తారు. ఎంచుకునే కీర్తనలో అందరికీ తెలిసింది ఒకటి, కొంచెం పెప్పీగా ఉండేవి, తర్వాత భావ ప్రకటన, తర్వాత పదవాలిత్యం అన్ని చూసి ఎన్నుకుంటే ఇంకా బెటర్మెంట్ అండ్ బెటర్ మార్క్స్ వస్తాయి. అది కూడా ఇంపార్టెంట్. అంటే ఎన్నుకునే కీర్తన పట్టే మీ మార్క్స్ కూడా ఆధారపడి ఉంటాయి, అది మర్చిపోకండి. బట్ అయినా బాగా పాడావు, అభేర్ రాగంలో చక్కగా పాడావు. ఇంకా చిన్న చిన్న అక్కడక్కడ నీకు తెలియకుండా ట్యూనింగ్ కూడా అటు ఇటు వెళ్తున్నావు నువ్వు, ఎస్పెషల్లీ చరణాల్లో. పల్లవంతా ఓకే, చరణాల్లో మాత్రం ఇవన్నీ కొంచెం చిన్న చిన్న జాగ్రత్తలు బాగా తీసుకుంటే ఇంకా బెటర్ పెర్ఫార్మెన్స్ చేయగలం. ఏమ్మా, వెరీ గుడ్, గాడ్ బ్లెస్. అశోక్ తేజ గారు. బాగా పాడింది. ఈ అన్నమయ్య గురించి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి కదా. పాటల పరమాన్నమయ్య అన్నమయ్య. మాలాంటి రచయితలకి వేలాది పాటల సిద్ధాన్నమయ్య. పాటను ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియగా, పాటలో చెప్పలేనటువంటి పాఠ్యాంశం లేదని నిరూపించినటువంటి మహారచయిత, పద కవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచారి. హాఫ్ వేలో మేము స్టార్ట్ చేస్తే మేము అదేదో మా సినిమా వాళ్ళు చేసిన గొప్పతనం అని అనుకునేవాడిని నేను చిన్నప్పుడు. టక్కున మొదలు పెట్టడం అంటే ఒక బిగినింగ్ లేకుండా ఒక మధ్యలోంచి అంటారు, సినిమా భాషలో హాఫ్ వే అంటారు. కానీ అటువంటి హాఫ్ వేలు అనేవి కొన్ని వందల వేలు అన్నమాచార్య గారు చేశారు. కాబట్టి మాలాంటి వాళ్ళకైతే నిజంగా ఆయన చాలా పెద్ద బాల శిక్ష. ఆయన యొక్క పాటల్ని బాలకృష్ణ ప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు, నాగేశ్వర నాయుడు గారు, అట్లాగే శోభారాజు గారు అయితే ఇక్కడ ఒక అన్నమయ్య పురం అని ఏర్పాటు చేసుకుని నిరంతరం అన్నమాచార్యుల యొక్క కీర్తన ప్రచారంలో పాల్గొంటా ఉంది. ఒకసారి నేను ఆమె కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆమె గురించి ఒక మాట చెప్పాను. శ్రీకృష్ణ దేవునికి మీర ఆ రోజు శ్రీ వెంకటేశ్వరునికి మన శోభరాజు అని. చాలా గొప్ప అన్నమాచార్య యొక్క కీర్తనల ప్రచారంలోనే బతుకుతున్నటువంటి అనేక మంది గొప్ప వాళ్ళలో వీళ్ళందరినీ గుర్తు చేసుకునేట్టుగా ఉంటుందని గీతాంజలి సగర్వంగా సమర్పిస్తున్నటువంటి అన్నమాచార్య కానుక ఈ ఎపిసోడ్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. గుడ్ సార్. భావజకి ఎన్ని మార్కులు ఇవ్వబోతున్నారు సార్? 7 మార్క్స్. సురేష్ గారు. 8 మార్క్స్. అశోక్ తేజ గారు. 8 మార్క్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. అన్నమయ్య కీర్తనల రౌండ్ లో మన ముందుకు రాబోతున్న తర్వాత కంటెస్టెంట్ సుగంధిని ఏ కీర్తన పాడబోతున్నావు? నేను యమన్ కళ్యాణి రాగంలో నిత్య సంతోషిని గారు పాడిన పాట నగవులు నిజమని అనే పాట పాడుతున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నగవులు నిజమని నమ్మేదా ఊకి నడియాశలో వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా ఊకి నడియాశలో వద్దనవే. నగవులు నిజమని నమ్మేదా.
కీర్తన పాడావు సుగంధిని. థ్యాంక్ యూ. అన్నమయ్య రచనలన్నీ అద్భుతాలు, అందుకే ఆయన పదకవితా పితామహుడయ్యాడు. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. మన జడ్జెస్ని అడుగుదాం ఎలా పాడావు. రాధాకృష్ణన్ గారు. సుగంధిని ఆల్రెడీ నీకు చాలాసార్లు చెప్పాం, ఆ పేరుకు సార్థకత చేస్తున్నావు నువ్వు అని. అంత అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. చక్కటి కంపోజిషన్, చక్కటి కంట్రోల్ ఉంది. ఒక్కటి రెండు చోట్ల ఏమనుకోద్దామా చెప్పాలి, నిన్ను పొగిడితే అది అదే అనమాట. చెప్పండి చెప్పండి. అక్కడ ఒకటి రెండు చోట్ల ఏదో చేస్తావని అనుకున్నాము, భగవంతుడి దయ కంట్రోల్ చేసుకున్నావు. బాగా ప్రాక్టీస్ చేయాలి నువ్వు. కానీ మంచి కంపోజిషన్ ఎంచుకున్నావు. ఇది యమన్ కళ్యాణ్లో ఇది కొంచెం గజల్టిక్ అప్రోచ్. కంపోజర్ ఎవరు ఇది తెలుసా నీకు? తెలీదా? ఓకే, మాకు కూడా తెలీదు, పర్లేదు. కానీ చాలా చక్కటి కంపోజిషన్. ఆ గజల్ ఆ భావన తీసుకొని వచ్చారు, చాలా చక్కగా పలికించావు. ఇంకా బాగా వాడి ఇంకా బ్రైట్ గా కొంచెం ఇస్తే ఇంకా బాగుండేది అనిపించింది. గ్రేట్, వెరీ గుడ్, థ్యాంక్ యూ కీప్ ఇట్ అప్. సురేష్ గారు. చాలా బాగా పాడామ్మా. థ్యాంక్ యూ సార్. నాకు ఇష్టమైన రాగాల్లో యమన్ చాలా ఇష్టమైన రాగాలు అదొకటి. తర్వాత ఒకటి రెండు చోట్ల ట్యూనింగ్ కొంచెం అటు ఇటు అయ్యావు చరణాల్లో, అది కూడా సెకండ్ హాఫ్ చరణంలో, అది కూడా కంట్రోల్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మిగతా సినిమా పాటలు పాడిన దానికన్నా నా విశ్లేషణ ఏంటంటే, నువ్వు భక్తి మార్గంలోకి వెళ్తే నీకు అన్ని రకాలు బాగుంటుంది. అంటే నీ వాయిస్ దానికి వదులుతుంది. అంటే అన్ని పాటలు పాడచ్చు. ఇప్పుడు లైక్ జేసుదాస్ గారు పలికినంత డివోషన్ మిగతా సింగర్స్ పలకదు. అది దాంట్లో ఏం మొహమాటం లేదు. అలాగే ఘంటసాల గారు కూడా అంతే. ఘంటసాల గారు ఒక భక్తి పాట పాడితే దాంట్లో ఉన్నంత భక్తి జేసుదాస్ గారు పాడితే ఆ భక్తి అలా ప్రవహిస్తుంది. అది భగవంతుడు ఇచ్చిన ఇదేది, అది మనం కల్పించుకుంటే వచ్చేది కాదు. అందుకని నీకు కూడా ఏంటంటే ఒక భగవంతుడు బహుశాన్ని అనుకోవడం ఇన్ ఫ్యూచర్ ఈ మార్గంలో, అంటే ప్రైవేట్ సాంగ్స్లో, భక్తి సాంగ్స్ ఇటువంటి వాటిలో బహుశా నీకు రాణింపు వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా రౌండ్స్ అన్నిటికన్నా ఈ పాట బాగా పాడావు. అది అందుకని నేను చెప్పాల్సి వచ్చింది మాట. అది బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అశోక్ తేజ గారు. సినిమా పాటలో పెద్దగా భావాల్ని ఫిలాసఫీని పెట్టే అవకాశం ఉండదు, కానీ అన్నమాచార్య లాంటి గీతాలలో అవి అలవోకగా అద్భుతంగా ఉంటుంది. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు ఈ అమ్మాయి అంత భావగాంభీర్యాన్ని ఆ గొంతులో ఎలా పలికిస్తుంది అన్నదే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఆ వయస్సు కాదు, మనస్సు కాదు, మేధస్సు కాదు, ఇంత చిన్నపిల్లలు అంత భావగాంభీర్యపు ఆ లోతుల్ని ఎలా ఎలా టచ్ చేస్తున్నారు తమ గొంతులతో అనేది చాలా ఆశ్చర్యమైన విషయం ఇది. పోతే అన్నమయ్య గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతి అన్నమయ్య పాటలో శ్రీ వెంకట అనేది వస్తుంటది కదా, అది ఒక ధర్మం. అది అంటే ఇప్పుడు మేము పాటించట్లేదు. అంటే వాళ్ళ యొక్క పేరు ఈ పాట ఎవరు రాశారని చెప్పడానికి అట్లాంటి పద్ధతి పాటించేవాళ్ళు కొంతమంది. అట్లాగే త్యాగరాయనుత అని వస్తూ ఉంటుంది, త్యాగరాజు గారు. అన్నమయ్య గారి కీర్తనల్లో ఈ శ్రీ వెంకటపతి అని వస్తుంది. దీన్ని యక్షగానం రచయితలు దీన్ని కంటిన్యూ చేశారు. యక్షగానాలలో వచ్చేటువంటి పాటలలో కూడా చివరికి లాస్ట్ లైన్ లోపల ఆ రచయిత పేరో లేదా ఆ రచయిత పుట్టిన ఊరి పేరు మకుటంగా తీసుకుని రాసే సంప్రదాయం అన్నమాచార్యుల నుండి యక్షగాన రచయితల దాకా వెళ్ళిపోయింది. ఇది అన్నమాచార్య గీతం గురించి. సార్, సుగంధినికి ఎన్ని మార్కులు అందించబోతున్నారు? 8 మార్క్స్. సురేష్ గారు. 9 మార్క్స్. థ్యాంక్ యూ సార్. అశోక్ తేజ గారు. 9 మార్క్స్. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. గీతాంజలి కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనల రౌండ్ లో మన ముందుకు రాబోతున్న తర్వాత కంటెస్టెంట్ భరద్వాజ్. భరద్వాజ్, ఏ కీర్తన పాడబోతున్నావు? నేను వసంత రాగంలో కలశాపురం కాడ కందువు చేసుకొని నేను కీర్తన పాడబోతున్నాను. అంటే ఎలా నేర్చుకున్నావు ఈ కీర్తన? ఇది మా గురువు గారు శ్రీ డివి సురేష్రావు గారు నేర్పించారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలశాపురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు. కలశాపురము కాడ కందువ చేసుకొని
మగరిత మగరిత నిద మగరిత కాని నిద తమ మగరిత కాని కలస పురము కాడ కందువ చేసుకొని అలరుచున్నవాడు హనుమంతరాయడు కలస పురము కాడ కందువ చేసుకొని అన్నమాచార్యులు వారు రాసిన హనుమంతునిపై కీర్తన పాడావు. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ. మన జడ్జెస్ ఏమంటారో కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ గారు. భరద్వాజ్, ఇప్పటివరకు జరిగినటువంటి ఎపిసోడ్స్ లో చాలా చోట్ల నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నువ్వు సంగీతం ఎన్ని రోజుల నుంచి నేర్చుకుంటున్నావు? సార్ 3.5 years. అయితే 3.5 years అనేది పెద్ద విషయం కాదు. కొన్నిసార్లు 20 ఏళ్ళు నేర్చుకున్నా వాడికి ఏం రాకపోవచ్చు, చెప్పలేము. అది నీ అదృష్టమే. నీకు ఈ మాత్రం ఇంత గొప్పగా నువ్వు పర్ఫామ్ చేయగలగడం గత ఎపిసోడ్స్లో అనేది. ఇక ఈ ఎపిసోడ్ విషయానికి వస్తే నువ్వు చాలా బాగా పాడుతున్నావు. అంటే ప్రేక్షకుడి దగ్గర నుంచి చక్కటి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి నీ మీద. దాన్ని ఎప్పుడే కానీ జడ్జెస్కు ప్రేక్షకులకు ఉన్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ని ఈ సింగర్స్ ఎవరు ఒమ్ము చేయకూడదు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. బ్లండర్ మిస్టేక్ చేస్తున్నావు. 2-3 చోట్ల శృతి ఎంత ఘోరంగా విఫలమవుతుందంటే కంట్రోల్ చేసుకోవాలా, చాలా జాగ్రత్త. లాస్ట్లో మళ్ళీ కంట్రోల్ చేసుకుంటున్నావు. బట్ స్టార్టింగ్లో స్వరకల్పన అనేది ఆ ప్రస్థానం స్టార్ట్ కాగానే ఆ సా చివరి నోట్ సా ఏదైతే ఉందో అది సా ఎంత ఈజీ షడ్జం, దాన్ని కంట్రోల్ చేయలేకపోయావు. ఇంకో చోట కూడా ఎక్కడో శృతి పోయింది. అన్ని చూసుకోవాలా, చాలా జాగ్రత్తగా ఉండాలా. సరే, ఆల్ ది బెస్ట్. బాగా ప్రాక్టీస్ చేయి. సురేష్ గారు. స్వరకల్పనలో షడ్జమం మిగతా ఏంటంటే దాటు స్వరాలు కాబట్టి పర్వాలేదు. శృతి ట్రావెల్ చేయాలి పాడుతున్నప్పుడు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్గా సంగతులు వేస్తే ఇప్పుడు మనకి చాలా మందికి ఏంటంటే గట్టిగా పాడితే పై స్థాయిలో మార్కులు పడతాయి, లేదంటే దాటు ఫాస్ట్గా పాడేస్తే మార్కులు పడతాయి. చిన్న చిన్న అపోహలు ఉంటాయి. స్వరస్థానాలు పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. నేను రాను టఫ్గా ఉండే కాంటెస్ట్ ఇది కదా. ఇది పాడేది మనం ఎవరిది పాడేది? మాధవ్ పేసరేట్ కంపోజింగ్ కాదు కదా, అన్నమాచార్య మహానుభావుడు మనం చేసేది. అందుకని అవన్నీ దృష్టిలో పెట్టుకుని ప్రీవియస్ రౌండ్స్ కన్నా రాను భక్తి శ్రద్ధలు చాలా ఇంపార్టెంట్. బాగానే పాడావు అంతే, బ్రహ్మాండం అవన్నీ తగ్గుతుంది. ఈ గ్రాఫ్ తగ్గుతుంది, నీకు వచ్చే మార్కులు తెలుస్తాయి. గ్రాఫ్ తగ్గకూడదు కదా. నువ్వు ఇంతకుముందు 3 10 తెచ్చుకొచ్చావు నువ్వు కదా. 30 మార్కులు తీసుకొచ్చిన సింగర్ పాడే పద్ధతి అది. స్వరస్థానం ఇప్పుడు తప్పు పాడకూడదు. షడ్జమే, అది చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టి పాడండి ఏమ్మా. గాడ్ బ్లెస్ యూ. అశోక్ తేజ గారు. జాగ్రత్త మా నీ నుంచి నేను బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అలాంటి వాళ్ళు నిరాశపరచొద్దు. దినదినం ప్రవర్ధమానమే కావాలి కదా. లైఫ్ అయినా, రాగమైనా, జీవితమైనా, మనం నేర్చుకునే అంశం ఏదైనా కూడా ఇవ్వాలంటే రేపు ఇంకెక్కువ నేర్చుకోవాలి. ఆ విషయం జాగ్రత్త తీసుకోమ్మా. చాలా మందిని నిరాశ పెట్టద్దు, ఓకేనా? ముఖ్యంగా నన్ను. కార్తిక్ భరద్వాజ్కి ఎన్ని మార్కులు ఇవ్వబోతున్నారు? 7 మార్క్స్. సురేష్ గారు. 8 మార్క్స్. అశోక్ తేజ గారు. 9 మార్క్స్. మన పెద్దలు చెప్పినట్టుగా ఇంకా బాగా సాధన చేసి ఇంకా బాగా పాడాలి. ఆల్ ది బెస్ట్. అచంచలమైన భక్తి భావం దైవానికి ప్రతీక. ప్రతి ఒక్కరూ భక్తి భావంతో మెలగండి, దైవానికి దగ్గరకండి. మన ముందుకు వస్తున్న తర్వాత కంటెస్టెంట్ విశిష్ట.